హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తెలంగాణలో అమ్మమ్మల కాలం నాటి ఆవిరి కుడుములు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ కుడుములను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలి. కుడుములు టేస్ట్గా ఉండడం కోసం చిటికెడంత ఉప్పును వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా వాటర్ను పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది లూజ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకొని ఒక కప్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులను 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించి తీసుకోవడం వలన కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా బాగా వేగిన ఈ నువ్వులని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన నువ్వులన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా ముద్దలాగా అయ్యే వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం మిశ్రమాన్ని అంతా చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బియ్యం పిండి నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల బెల్లం ఉండను తీసుకొని పిండినంతా ఇలా క్లోజ్ చేస్తూ ఫింగర్స్తో రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కుడుములన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగతా పిండిని అంతా రెడీ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర ఒక గ్లాస్ వాటర్ను పోసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాసుకొని ముందుగా రెడీ చేసుకున్న కుడుములన్నింటినీ ఇందులో పెట్టుకోవాలి. ఆయిల్ రాయడం వల్ల ప్లేట్స్కి కుడుములు అనేవి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి ఉడికాక. ఈ విధంగా కుడుములన్నింటినీ సర్దుకున్నాక స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కుడుములను పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కుడుములు రెడీ అయిపోయాయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.